ఈ శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చాలా సంవత్సరాల నుంచి మెంబర్గా ఉన్నాను. ఓకే. మా బొత్స్వానాలో మా ట్రస్ట్కి నేను చైర్మన్గా పనిచేస్తున్నాను. హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? ఇవాళ వచ్చేసి ట్యూస్డే మార్నింగ్. నేను మా హస్బెండ్ పొద్దున్నే 8:30 ఇన్ ద మార్నింగ్ వెళ్తుంది ఒక చర్చ్కి. మా ఇంటి నుంచి ఆల్మోస్ట్ ఒక 1.5 అవర్ నుంచి 2 అవర్స్ దూరం. లాస్ట్ వ్లాగ్లో ఒక మెడికల్ క్యాంప్ అనేది మెడగాస్కర్లో పెడుతున్నామని చెప్పాం కదా. సో అదే మెడికల్ క్యాంప్కి వెళ్తున్నాము. అక్కడ వచ్చేసి చాలామంది డాక్టర్స్ పువర్ పీపుల్ని ట్రీట్ చేయడానికి ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వచ్చారు. సో మా ఇంటి నుంచి చాలా దూరం. మాకు అడ్రస్ కూడా సరిగ్గా తెలీదు, ఎందుకంటే ఇక్కడ గూగుల్ మ్యాప్స్ సరిగ్గా పనిచేయవు. సో ఎందుకు ఇంత దూరంగా పెట్టారంటే మొత్తం రిమోట్ ఏరియాస్లోనే ఎక్కువ మంది హెల్త్ ఇష్యూస్ అదంతా ఉంటాయి. అలాగే ఇక్కడ ఉన్న క్యాపిటల్ సిటీలో ఉన్న ఒక 3-4 పెద్ద చర్చెస్ ఉంటాయి. సో వాళ్ళని కన్సల్ట్ అయ్యి ఎక్కడైతే నీడీ పీపుల్ ఉన్నారో వాళ్ళని రమ్మని చెప్పాలి అని చెప్పి డిసిషన్ తీసుకున్నారు. అందుకే ఇంత దూరంగా పెట్టారు. సో మేమైతే మెల్లిగా లోకల్స్ వాళ్ళని అడిగి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అదంతా ఎలా సెటప్ చేశారు, ఎంతమంది వచ్చారు, ఎంతమంది పేషెంట్స్, ఎలా ట్రీట్మెంట్ ఎలా జరుగుతుంది, ఎలా ఇదంతా చేస్తున్నారు, అదంతా మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే ఈ వ్లాగ్ని మీరు లైక్ చేయండి. మనం ఈ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. అలా కొన్ని కిలోమీటర్స్ వెళ్ళిన తర్వాత ఒక 1.5 అవర్ పట్టింది. దాని తర్వాత మాకు పోస్టర్స్ కనిపించాయి. సో మాకు అర్థమైంది ఇంకా వచ్చేసామని చెప్పి. సో ఇక్కడ నుంచి రూట్ నార్మల్ రోడ్ అయితే లేదు, ఇక్కడ మొత్తం శాండ్ రూట్, రెడ్ శాండ్ ఉంటుంది కదా, ఆ రూటే. దూరం నుంచి మాకు పెద్ద క్యూ అనేది కనిపించింది. సో మాకు అర్థమైంది ఇదే మెడికల్ క్యాంప్ అని. సో ఆల్మోస్ట్ ఆ మెడికల్ క్యాంప్ నుంచి దూరంగా ఒక 2-3 కిలోమీటర్స్ వరకు కూడా పేషెంట్స్ వాళ్ళు నుంచున్నారు. సో నేనైతే ఇదంతా చూసి షాక్ అయ్యాను, ఇంతమంది ఉన్నారని చెప్పి. సో నాకు తెలిసి మొత్తం ఇక్కడున్న వాళ్ళు మొత్తం ఏరియా అంతా ఇక్కడే ఉన్నారు. చాలామందికి ఏదో ఒక ప్రాబ్లం ఉండి ఫ్రీ ట్రీట్మెంట్ అవుతుంది కదా అని వచ్చారు. చాలామంది ఇక్కడ ఇంత పువర్ కంట్రీ కదా, సో ఇంత పువర్ కంట్రీలో వీళ్ళకి ఎఫోర్డ్ చేసే మంచి హాస్పిటల్స్, మంచి మెడికేషన్స్ వీళ్ళకి దొరకవు. సో దానివల్ల ఎక్కడైనా ఫ్రీ క్యాంప్ ఉంటే వీళ్ళు మొత్తం వస్తారు. చూస్తే చాలామంది చిన్న చిన్న పిల్లలతో కూడా వచ్చారు. ఇంత ఎండగా ఉంది కదా, సో అలా లైన్లో క్యూలో నుంచున్నారు. సో నేను ఇదంతా చూసి కొంచెం షాక్ అయ్యాను. సో ఈ క్యాంప్ అనేది మార్నింగ్ 7 o'clock నుంచి స్టార్ట్ అయింది. సో మేము యాక్చువల్గా లేటే వచ్చామని చెప్పాలి. సో 7 o'clock నుంచి వాలంటీర్స్, డాక్టర్స్ అందరూ మొత్తం సెటప్ చేసుకొని స్టార్ట్ చేశారు. ఇక్కడే మొత్తం ట్రీట్మెంట్, టెస్ట్, బ్లడ్ టెస్ట్, తర్వాత ఫార్మసీ, తర్వాత మెడిసిన్స్ అదంతా కూడా మొత్తం ఇక్కడే ప్రొవైడ్ చేస్తున్నారు. సో వీళ్ళకి ఆల్రెడీ చాలామంది లోకల్స్కి తెలిసింది కదా. సో వీళ్ళు మార్నింగ్ 4 o'clock నుంచి కూడా వచ్చి క్యూ పెట్టే వాళ్ళు ఉన్నారంట. సో మార్నింగే వీళ్ళు వచ్చేసి క్యూలో ఉన్నారు. సో గేట్ ఓపెన్ చేయగానే 100 బ్యాచెస్లో పంపిస్తున్నారు. సో మేమైతే ఇప్పుడే వచ్చాం కదా, ఇప్పుడు వెళ్ళేసి ఈ వాలంటీర్లీ ఏం సర్వీస్ కావాలో అది కనుక్కొని మనం అది చెయ్యాలి. డాక్టర్స్ అయితే కంటిన్యూస్లీ ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా. సో ఈ క్రౌడ్ని ఎలా మేనేజ్ చేయాలి, తర్వాత మనకి ఏ ఇన్ఫర్మేషన్ పాస్ చేయాలి, ఏం హెల్ప్ కావాలి, అదంతా మనం చూసుకోవాలి. సో ఇక్కడ రాగానే ఇప్పుడు లెఫ్ట్ సైడ్లో చూస్తున్నారు కదా, చాలామంది పైన ఉన్నారు. అది డెంటిస్ట్ ఇంకా ఐ డాక్టర్ అనమాట, ఐ స్పెషలిస్ట్ పైన. అక్కడే కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఫార్మసీ. ఇక్కడ చూస్తే ఫస్ట్ ఏమైనా చిన్న ఇష్యూ, ఏమైనా గ్లాసెస్ పెట్టుకుంటాం కదా, ఐ గ్లాసెస్ నంబర్ చేంజ్ ఏమైనా ఉంటే ఆ టెస్ట్ ఇక్కడ బయట. తర్వాత ఇక్కడ లోపలికి వెళ్ళంగానే ఈ రూమ్ కనిపిస్తుంది కదా, ఈ రూమ్లో వచ్చేసి ఫస్ట్ లెవెల్ ఆఫ్ చెక్ చేస్తారు. ఏమైనా ఇష్యూ వస్తే ఫస్ట్ జనరల్ డాక్టర్స్లా ఉంటారు కదా, వాళ్ళు ఫస్ట్ చెకప్ చేసుకొని ప్రాబ్లం ఉంది అసలు ఎక్కడికి వెళ్ళాలి వీళ్ళు అదైతే చెప్పేసి వీళ్ళు రిఫర్ చేస్తారు. అలాగే ఇది వచ్చేసి ఇంకా వేరే రూమ్. ఇక్కడ వచ్చేసి చూస్తే మొత్తం మెడిసిన్స్ అంతా పెట్టారు. ఇక్కడ
పీడియాట్రిక్ గైనకాలజిస్ట్ వాళ్ళు ఉన్నారు. అందుకే చూస్తే చిన్న చిన్న పిల్లలు ఇక్కడ కూర్చొని ఉన్నారు. సో మనకి డాక్టర్స్ అంతా డిఫరెంట్ వరల్డ్ నుంచి వచ్చే డాక్టర్స్. వీళ్ళు 1 వీక్ లీవ్ తీసుకొని మరీ వచ్చారు. సో అందుకే డిఫరెంట్ ఇలా టేబుల్ చైర్స్ సెట్ చేసుకొని ఒకే రూమ్లో మల్టిపుల్ పేషెంట్స్ని చూడొచ్చు అని చెప్పి పెట్టారనమాట. ఈచ్ అండ్ ఎవ్రీ డాక్టర్ దగ్గర ఒక లోకల్ పర్సన్, ఎవరికైతే ఇంగ్లీష్ బాగా వచ్చు అలాగే మలగాసి లాంగ్వేజ్ బాగా వచ్చు వాళ్ళని కూడా పెట్టారు. వాళ్ళని పెడితే డాక్టర్స్ ఏమైనా చెప్పాలి అంటే పేషెంట్స్కి వాళ్ళు ట్రాన్స్లేట్ చేస్తారు. అలాగే పేషెంట్స్కి ఏం ప్రాబ్లం ఉంది అది డాక్టర్కి ట్రాన్స్లేట్ చేస్తారు. సో దానివల్ల ఎవ్రీ డాక్టర్ హ్యాస్ అ ట్రాన్స్లేటర్ అనమాట. సో ఇక్కడ బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని అమ్మాయి ఉంది కదా, ఆమెని ట్రాన్స్లేటర్. అలాగే ఇక్కడ ఒక బ్లాక్ కలర్ డ్రెస్ వేసుకొని అబ్బాయి ఉన్నాడు కదా, ఆయన ట్రాన్స్లేటర్. సో అలాగా ఎవ్రీ డాక్టర్ హ్యాస్ అ ట్రాన్స్లేటర్ అనమాట. సో ఈజీగా చెకప్ ట్రీట్మెంట్ అవుతుంది వితౌట్ మిస్కమ్యూనికేషన్ అని చెప్పి. పీడియాట్రిక్ దగ్గర, ఐ స్పెషలిస్ట్ దగ్గర, అలాగే డెంటిస్ట్ దగ్గర చాలా పెద్ద లైన్ కనిపించింది. గైనకాలజిస్ట్ దగ్గర కూడా. ఇక్కడ ఇదంతా పీడియాట్రిక్ డాక్టర్ దగ్గర చిన్న పిల్లలు మొత్తం. అలాగే కిందనే జనరల్ మెడిసిన్ పెట్టారు. ఇక్కడ ఏమైనా జనరల్ ఇష్యూ వస్తే ఇక్కడ పేషెంట్స్ చూస్తారని చెప్పి. సో ఏమైనా టెస్ట్ చూపించాలి, లేకపోతే ఏమైనా జనరల్ ఇష్యూస్ ఉంటాయి కదా, ఫీవర్, కోల్డ్, కాఫ్, చిన్న ఇష్యూస్, వాటికి వాళ్ళు ఇక్కడికి రావచ్చు అని చెప్పి. సో సేమ్ బిల్డింగ్లో కింద జనరల్ మెడిసిన్, పైన పీడియాట్రిక్ గైనకాలజిస్ట్ అనేది పెట్టారు. भजले राम नाम सुखधाम, भजले राम नाम सुखधाम. సో యాజ్ అ వాలంటీర్ ఇక్కడ మెయిన్ హెల్ప్ డాక్టర్స్కి ఏం కావాలంటే వాళ్ళు ఒక పేపర్లో ఏం ప్రాబ్లం ఉంది, నెక్స్ట్ ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి అది చెప్తారు. మనం వీళ్ళని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాలి. ఎందుకంటే చాలామందికి చూసి అర్థం కావట్లేదు ఎక్కడికి వెళ్ళాలో. సో అదంతా వాలంటీర్ లాగా మనమే చూసుకోవాలి. తర్వాత డాక్టర్స్కి ఏమైనా మెడిసిన్ అవసరం ఉంటే వేరే రూమ్కి వెళ్ళి ఆ మెడిసిన్ తీసుకొచ్చి ఇవ్వాలి. అదే మెయిన్గా హెల్ప్ కావాలని చెప్పారు. ఈ రూమ్ చూస్తున్నారు కదా, ఈ రూమ్లో మలేరియా టెస్ట్, అలాగే కార్డియోలాజిస్ట్, తర్వాత ఫిజియోథెరపిస్ట్, ఓఆర్ఎల్ డాక్టర్, వీళ్ళంతా ఈ రూమ్లోనే. సో ట్రీట్మెంట్ అయిన తర్వాత మెడిసిన్స్ని ఇలా కవర్లో పెట్టేసి ఇచ్చారు. సో ఇదంతా మొత్తం ప్లానింగ్ ఎలా అయిందో, ఎలా చేశారు ఇదంతా కండక్ట్, మొత్తం ఈ కమ్యూనిటీ అంటే ఎవరు హ్యాండిల్ చేస్తున్నారు అదంతా ఒక డాక్టర్ని రిక్వెస్ట్ చేశాను. సో ఆ డాక్టర్ మనకి మొత్తం చెప్తారు. సాయిరామ్, సాయిరామ్. మీ గురించి చెప్పండి. మీ పేరు? ఓకే, నా పేరు సునీల్ కుమార్ కడియాల. ఎక్కడి నుంచి అండి? మాది ఒరిజినల్ ఇండియాలో విజయవాడ, ఆంధ్రప్రదేశ్ విజయవాడలో. నేను బొట్స్వానా నుంచి వచ్చాను. బోట్స్వానా నుంచి ట్రావెల్. ఓకే ఓకే. బొట్స్వానాలో 28 ఇయర్స్గా ఉంటున్నాను. ఓకే డాక్టర్గా చేస్తున్నాను ప్రైవేట్ ప్రాక్టీస్లో. ఓకే. ఈ శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ చాలా సంవత్సరాల నుంచి మెంబర్గా ఉన్నాను. ఓకే. మా బొట్స్వానాలో మా ట్రస్ట్కి నేను చైర్మన్గా పనిచేస్తున్నాను. వావ్ అట్లాగే ఆఫ్రికాకి మెడికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నాను. వావ్. సో 19 కంట్రీస్కి ఇన్ఛార్జ్గా ఉంటాను. ఓకే. సో ప్రతి సంవత్సరం ఆఫ్రికాలో ఒక మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తూ ఉంటాను. దాన్ని నేను లీడ్ చేస్తూ ఉంటాను. ఓకే. అండ్ వాలంటీర్, మెడికల్, నాన్ మెడికల్ వాలంటీర్స్ వచ్చి దాదాపు 15 కంట్రీస్ ఆల్ ఓవర్ ద వరల్డ్ నుంచి వస్తారు ఇక్కడికి. ఓకే ఓకే. సో ఎవ్రీ ఇయర్ మనం సో ఇది 3rd కంటిన్యూస్ ఇయర్. ఓకే. ఫస్ట్ ఇయర్ వచ్చి బెనిన్ అండ్ నైజీరియాలో చేశాము. ఓకే. లాస్ట్ ఇయర్ వచ్చి యుగాండా, కెన్యా అండ్ టంజానియాలో చేశాము. ఓకే. ఈ ఇయర్ మడగాస్కర్లో చేస్తాము. సో ఎవ్రీ ఇయర్ ఒక కంట్రీని అలా సెలెక్ట్ రిక్వెస్ట్ని బట్టి మేము ఇన్వెస్టిగేట్ చేసుకొని అక్కడ బాగా నీడ్ ఉందంటే అప్పుడు అక్కడికి వెళ్ళి లోకల్ టీంతో ఏం చేస్తాం, కోఆపరేషన్ చేసి చేస్తాము. మరి మన డాక్టర్స్ చాలా మంది వచ్చారు కదా, వాళ్ళకి ఎలా తెలుసు మీరు ఒక కమ్యూనిటీ లాగా క్రియేట్ చేసుకున్నారా? మాకు ఒక శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఉంది. అందులో ఇంటర్నేషనల్ మెడికల్ కమిటీ ఉంటుంది. దానిలో నేను ఒక మెంబర్ అన్నమాట.
అందువల్ల మేము అడ్వర్టైజ్ చేస్తాం ఆల్ ఓవర్ ద వరల్డ్ ఎంతమందికి ఆ గ్రూప్లో ఉన్నారు. హండ్రెడ్స్ ఆఫ్ డాక్టర్స్ ఉంటారు. సో ఇప్పుడు న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, యునైటెడ్ కింగ్డమ్, అమెరికా, కెనడా, కోర్స్ ఆఫ్రికా నుంచి అట్లా చాలామంది వచ్చారనమాట. అట్లా వస్తూ ఉంటారు. డాక్టర్స్ మారుతూ ఉంటారు కానీ వస్తూ ఉంటారు. వాలంటీర్లీ వస్తారు. వాళ్ళు ఏంటంటే చాలా బిజీ ప్రాక్టీసెస్ రన్ చేస్తూ ఉంటారు. అయితే ఈ పని కోసం, ఈ సేవ కోసం వాళ్ళు అవన్నీ వదిలేసుకొని 15 days వస్తారన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ అండి, మై ప్లెజర్. సర్వీస్ టు మ్యాన్ కైండ్ ఇస్ సర్వీస్ టు గాడ్ అని ఒక మోటో శ్రీ సత్యసాయి ఆర్గనైజేషన్ది. సో ఈ సర్వీస్, వీళ్ళు చేసే సర్వీస్ నిజంగానే చాలా గ్రేట్ సర్వీస్. ఎందుకంటే ఇలాంటి పువర్ కంట్రీస్లో నీడీ పీపుల్స్ చాలామంది ఉంటారు. వీళ్ళకి మెడికల్ ఫెసిలిటీస్ లేక చాలామంది ఆ డిసీజ్తోనే ఉండిపోతారనమాట లైఫ్ లాంగ్. సో ఈ డాక్టర్స్ వచ్చేసి ట్రీట్మెంట్ ఇచ్చేసరికి అందుకే ఇంతమంది వచ్చేసారు. సో నేను ఇదంతా చూసి మనం ఇలాంటి సర్వీస్ ఎక్కువగా చెయ్యాలి. మనకి ఉన్న ఏ సర్వీస్ ఎంత మనం పూజ చేసినా కూడా మనం సర్వీస్ చేస్తే అదే ఎక్కువ. అలాగే ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది ఒక క్యాంటీన్, చిన్న రూమ్ని క్యాంటీన్ లాగా ట్రాన్స్ఫార్మ్ చేశారు. సో ఎప్పుడైనా కొంచెం 5-10 minutes బ్రేక్ తీసుకోవడానికి వాటర్, టీ, కాఫీ అనేది పెట్టారు. ఇక్కడే వచ్చేసి ఇంకొక డాక్టర్ని నేను ఇంటర్వ్యూ చేశాను. అది నేను ఓన్లీ వాయిస్ రికార్డింగ్ చేసుకున్నాను. ఆ వాయిస్ రికార్డింగ్ ఇక్కడ పెట్టినాను. మీరు ఈ వీడియోస్ క్లిప్స్ అన్నీ చూస్తూ ఆ వాయిస్ రికార్డింగ్ వినండి. సాయిరామ్. Sairam. I'm Dr. Dinesh Lal. By profession, I'm a gastroenterologist and working in New Zealand. From the Sai organization perspective, I'm one of the co-chairs of the International Medical Committee. And I think the reason I'm here is been given some roles in the organization is because we've been doing lots of medical camps for the last 18 to 20 years. So this started for me in 2006 when we first took a group of doctors and health professionals to Fiji Islands, and from there we've been doing this annually. And when I came into the International Medical Committee, we had a lot of experience with medical camps. We actually do multidisciplinary camps where you have doctors, health professionals from almost all the specialties, including doing minor operations at the campsite. And we normally go to schools so that because we have patients up to 1,000 plus who turn up, schools can accommodate the number of patients and different specialties. And so, yeah, but the Madagascar camp has been something that has been requested by Brother Krishna locally in Madagascar. They have been doing small level of camps over a long period of time as well. And I think they're very, very dedicated group of committed people. And through Brother Sunil is the medical director for this zone 9, which is African continent. And we decided to help him. We've done about similar camps in 2023 in Nigeria and Benin. Then last year we went East Africa to Uganda, Kenya and Tanzania. And so the third year is 2025 we've come to Madagascar. నేనైతే ఫస్ట్ టైం ఇంటర్నేషనల్లీ ఇలాంటి మెడికల్ క్యాంప్ అటెండ్ అవుతున్నా. సో నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను చూస్తే. నేను యాక్చువల్గా పిల్లల్ని ఇంటి దగ్గర ఫ్రెండ్ దగ్గర వదిలేసి వచ్చాను. సో అందుకే నేను ఇప్పుడు వెళ్ళాల్సి వస్తుంది. అలాగే ప్రాబబ్లీ అంతగా వాల్యూమ్ క్లియర్గా రాలేదేమో, ఎందుకంటే నేను మైక్ తెచ్చుకోలేదు. ఇక్కడ వాలంటీర్ సర్వీస్కి వచ్చాను కదా, సో మైక్ అదంతా తెచ్చుకోలేదు. కానీ ఈ వీడియో నేను వాయిస్ ఓవర్ ఇచ్చి చేస్తాను. మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా షేర్, లైక్, సబ్స్క్రైబ్ అన్నీ చేయండి. सुखधाम भजले राम नाम सुखधाम भजले राम नाम सुखधाम तेरा पूरन हो सब काम, तेरा पूरन हो सब काम भजले राम नाम सुखधाम.